దాని తర్వాత రాష్ట్ర స్థాయి, ఈ అన్ని స్థాయిల్లో కూడా ఈ పోటీలన్నీ కూడా నిర్వహించడం పడతాయి. ప్రభుత్వ ఉద్దేశం గ్రామాలలో ఉన్న ఆణిముత్యాలను, గ్రామ స్థాయిలో ఉన్న ముత్యాలను వెతకడం, ఒకవేళ ముత్యం గ్రామ స్థాయిలో ఉంటే అది ఎవరు పట్టించుకోకుండా వదిలే పరిస్థితి నుంచి కాకుండా ఆ ఆణిముత్యాన్ని బాగా సానుబట్టి దాన్ని వజ్రంగా మలిచి దేశానికి అంతర్రాష్ట్రీయంగా కూడా మన పిల్లలను పరిచయం చేయడం ఇంకొక ముఖ్యమైన ఉద్దేశం. ఈ కార్యక్రమంలో సచివాలయ స్థాయి నుంచి మండల స్థాయికి వచ్చిన తర్వాత మండల స్థాయి నుంచి నియోజకవర్గం స్థాయికి ఎప్పుడైతే టీములు వస్తాయో ఆ నియోజకవర్గ స్థాయి నుంచి మన టీమ్స్ను చూసేదానికోసం, ఆణిముత్యాలను వెతికేదానికోసం ఏకంగా ప్రొఫెషనల్ లీగ్లో ఉన్న టీమ్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసి ఆ పిల్లలకు తోడ్పాటు ఇచ్చేందుకు, ఆ పిల్లలకు సహాయంగా ఉండేందుకు, ఆ వెతికే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వానికి తోడుగా ఉంటూ వాళ్ళని ఆ తర్వాత వెతికిన తర్వాత వాళ్ళని ఆణిముత్యాలుగా మార్చే కార్యక్రమంలో భాగస్వాములు కావడానికి కూడా టీములు ముందుకొచ్చాయి. క్రికెట్లో ఇదే మాదిరిగానే క్రికెట్కి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ ముందుకొచ్చింది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కూడా ఈ కార్యక్రమంలో, ఆణిముత్యాలను వెతికే కార్యక్రమంలో వాళ్ళు కూడా ముందుకొచ్చారు. నియోజకవర్గ స్థాయి నుంచి వీళ్ళందరూ కూడా మనం ఆడే ఆటను చూసేందుకు ప్రొఫెషనల్ లెవెల్లో వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. ఆణిముత్యాలను వెతికిన ఆణిముత్యాలను ఇంకా పై స్థాయిలో మెరుగులు పర్దిద్ది వజ్రాలుగా మార్చే కార్యక్రమంలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోనూ జాతీయ స్థాయిలోనూ వాళ్ళను తీసుకొని పోయే స్థాయిలో వీళ్ళంతా కూడా తోడుగా ఉంటూ అడుగులు వేయిస్తారు. అదే రకంగా బ్యాడ్మింటన్కు సంబంధించి శ్రీకాంత్ అయితే నా దగ్గర ఇప్పుడే ఇక్కడ నాతో పాటు స్టేజ్ మీద కూడా ఉన్నాడు. సింధమ్మ కూడా ఇందులో భాగం కావడానికి ముందుకొచ్చింది. శ్రీకాంత్, సింధు వీళ్ళిద్దరూ కూడా మన రాష్ట్రంలో ఒకరికి విశాఖపట్నంలో ఒకరికి ల్యాండ్ ఇచ్చాం, ఇంకొకరికి తిరుపతిలో ఇంకొక ల్యాండ్ కూడా ఇవ్వడం జరిగింది. బ్యాడ్మింటన్ అకాడమీస్ కూడా అక్కడ వీళ్ళు స్థాపించే కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా సహకరిస్తా ఉంది. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న 2,35,000 ప్రభుత్వ ఉద్యోగాలను
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పక్క నిరుద్యోగ లోకం విలయతాండవంతో ఇబ్బందులు పడతా ఉంది. నిరుద్యోగ రేట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంటే ఈ ముఖ్యమంత్రికి ఈ యువజన విద్యార్థి లోకం అంతా పరీక్షల టైంలో ఆడుదాం ఆంధ్ర పేరుతో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25వ తారీఖు నుంచి ఆడుదాం ఆంధ్ర ఒక అంగరంగ వైభవంగా ఎన్నికల ప్రచారం కోసం చేసుకుంటా ఉన్నాడు. కానీ నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఈరోజు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఎందుకు? ఈరోజు నిరుద్యోగ యువత తరపున గుంటూరు జిల్లాలోని యువజన విద్యార్థి సంఘాలందరం మేమందరం అడుగుతా ఉన్నాం. అడుగుదాం ఆంధ్ర ఇది ఉద్యోగాల వేట నిరుద్యోగుల మాట పేరుతో గుంటూరు నగరంలో కబడ్డీ ఆడుతూ వినూత్న రీతిలో కోతలిస్తూ ఈరోజు మా నిరసనని ముఖ్యమంత్రి గారికి ఈ రూపంలో తెలియజేస్తా ఉన్నాం. 26వ తారీఖు గుంటూరులో లయల్లా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో బాగు చేపిస్తా ఉన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమానికి ఇనాగ్రేషన్ కావడానికి ముఖ్యమంత్రి గారు వస్తున్నారంట. అయా ముఖ్యమంత్రి గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా, నువ్వు తాడేపల్లిలో మీ ప్యాలెస్ లో హెలికాప్టర్ టేకాఫ్ అయిన దగ్గర నుంచి నువ్వు దిగేలోపు నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎక్కిరిస్తా ఉన్నాయి. ఆటలంటే క్రికెట్ స్టేడియాలు బాగుండాలా, క్రీడలు బాగుండాలంటే మైదానాలు బాగుండాలా. కానీ నువ్వు హెలికాప్టర్ నుంచి కింద చూస్తే నిన్ను 2 క్రికెట్ స్టేడియాలు నిన్ను ఎగతాళి చేస్తా ఉన్నాయి, దీన స్థితిలో నిన్ను ప్రశ్నిస్తా ఉన్నాయి. మంగళగిరి క్రికెట్ స్టేడియం మౌలిక వసతులు కల్పించలేకపోయావు. గుంటూరులో బ్రహ్మానంద స్టేడియం ని బాగు చేయకుండా శిథిలావస్థ చేర్చావు. అలాంటిది ఇవాళ నువ్వు ఎక్కడో లయలా పబ్లిక్ స్కూల్ గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన దుస్థితికి వెళ్ళింది. కానీ మేము అడుగుతా ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ యువత కోరుకుంటుంది ఉద్యోగాలు కానీ ఆటలు కాదు. ఈరోజు నీ యొక్క ఎన్నికల ప్రచారం కోసం నీ పబ్లిసిటీ కోసం ఈ విధంగా ఆడుదాం ఆంధ్ర అంటూ ప్రజలను మోసం చేస్తా ఉంటే యువజన విద్యార్థులకు చూస్తా ఊరుకోదు. తప్పకుండా మా నిరసనని ఏదో రూపంలో మీకు తెలియజేస్తాం. యువజన విద్యార్థి సంఘాలుగా నిరుద్యోగుల పక్షాన ఈరోజు పోరాడుతూ అందరూ తెలుగు యువత కూడా ముందుండే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. జాబులెక్కడ జగన్, జాబులెక్కడ జగన్, జాబులెక్కడ జగన్, జాబులెక్కడ జగన్, జాబులెక్కడ జగన్, జాబులెక్కడ జగన్, ఆకాశంలో జగన్ ఎత్తే వస్తాయి, జగన్ ఎత్తే జగన్ మావయ్య